మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 25వ కీర్తన 4వ చరణము. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే ఈ కీర్తనలు రాసినటువంటి కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. ఎందుకు ఆయన మార్గాలు తెలియచేయమంటున్నాడు అంటే, ఈరోజు మానవుని యొక్క మార్గాలు, మానవుని యొక్క ఆలోచనలు మనము చూసినట్లయితే అవి పతనానికి దారి తీస్తూ ఉన్నాయి. మానవుని యొక్క మార్గాలు మనిషిని ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాయి అంటే వాళ్ళకిష్టమైనటువంటి మార్గాల్లోకి వాళ్ళు నడిపించి వారిని పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. ఎందుకు దేవుని మార్గాలు తెలియచేయమన్నాడంటే, దేవుని యొక్క మార్గాలు సురక్షితమైనవి, దేవుని యొక్క మార్గాలు క్షేమమైనవి. కాబట్టి దేవుని యొక్క మార్గాలలో మనము ప్రయాణించినప్పుడు, దేవుని యొక్క ఆలోచనలో మనము నడిచినప్పుడు మనము క్షేమముగాను సంతోషముగాను జీవించగలము. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉంది, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ జీవితంలో, నా జీవితంలో మన మార్గములను బట్టి, మన ఆలోచనలను బట్టి ముందుకెళ్ళి మనము నష్టపోయామేమో, లేదంటే దుఃఖాన్ని కొని తెచ్చుకున్నావేమో. మనం నడిచినటువంటి మార్గాలు మనకి సంతోషకరముగా లేకపోవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మార్గాలు మనకి తెలియబడినప్పుడు, ఆయన మార్గాల్లో మనము నడిచినప్పుడు మరలా మన యొక్క జీవితము నూతన చెందుతూ ఉంది. నూతన మార్గాలు ఆయన మనకి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనమందరము కూడా దేవుని మార్గాలు తెలుసుకుని ఆయన మార్గాల్లో మనము నడుచువారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మార్గాల్లో మనం నడుస్తామో ఆయన మనకి ఆధారముగా ఉంటాడు. ఆయన మనల్ని ఏ ఉద్దేశముతో ఈ జీవితాన్ని ఇచ్చాడో ఆయన ఉద్దేశాన్ని మనము నెరవేర్చగలము. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనము జీవించగలిగినట్లయితే, ఆయన మార్గాలలో మనము నడిచినట్లయితే మన జీవితము, మన విశ్వాసము మనము కాపాడుకోవచ్చు. నీ మార్గము నాకు తెలియచేయము. నిజమే, ఆయన మార్గాల్లో మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆలోచనలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప మనకి మెండుగా తోడుగా ఉంటుంది. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు తన ఆలోచనలో నడిచాడు, తన మార్గాల్లో నడిచాడు. అయితే ఆ మార్గాలు ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాయి అంటే పందుల దగ్గరికి తీసుకెళ్ళాయి. అతను పందులు తిను ఆహారము తినటానికి సిద్ధపడ్డాడు. ఎందుకు ఆ విధంగా అతని జీవితము ఆ విధంగా మారింది అంటే అతని మార్గములో అతను నడిచాడు కాబట్టి, తండ్రి చెప్పినటువంటి మాటలు అతను వినలేదు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మార్గాలలో నడుద్దాం, ఆయన ఆలోచనలో నడుద్దాం. దేవుడు మన జీవితాన్ని ఆయన మార్గాలలో నడుచుకుందాం, ఆయన ఆలోచనలో నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.